అందుకే మీరు మహాప్రసాదం మన చాలా చేయలేదు. ఎందుకు మహాప్రసాదం అంటే ఆనందంగా ఉంటే జీవితంలో రుచి ఏమిటి? బాధలు కలిగినప్పుడు ప్రతి బాధలో నుంచి ఒక గురువు తయారవుతాడు. ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నీ బాధలే నీ గురువు. ఓకే, రెండు విషయాలు. ఇంకోటి ఏంటంటే మనకు లేదని ఏడుపు, ఎదుటివానికి ఉందని ఏడుపు. ఈ రెండు వదిలేస్తే అదే యోగమయ జీవితం అవుతుంది. యోగా అంటే ఆసనాలు కాదు, యోగా అంటే ప్రాణాయామం కాదు, యోగా అంటే సూర్య నమస్కారం కాదు, యోగా అంటే మెడిటేషన్ కాదు, యోగా అంటే ఏమీ కాదు. ఏంటి మనకు లేకపోతే ఏంటి? లేకపోతే ఏంటి? బాధ. ఎదుటికి ఉంటే బాధ. చూడండి ఎట్లా జీవిస్తున్నాము. 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటికీ కూడా మన మనవడు ఎంసెట్లో ర్యాంక్ వస్తే అబ్బా అని సంతోషపడతాడు. పక్కింటోడు మన మనవనికంటే ఒక్క ర్యాంక్ ముందు వచ్చిందని అబ్బా వాడికి ఎందుకు వచ్చింది అంటాడు. ఏమండి, కాటికి కాలు సాగిన వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే ఎలా మన యువతరం? చూడండి, మనం చూసే కదా మన పిల్లలు, వాళ్ళు చూసే కదా నెక్స్ట్ తరం. ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది అర్థం కావాలి. ఎవరినైనా అడగండి, మాకు స్ట్రెస్ అండి, స్ట్రెస్ అండి, స్ట్రెస్ అండి. ఏం స్ట్రెస్ అండి? అన్నీ నెత్తికెక్కించుకుంటే అది స్ట్రెస్ అవుతుంది. అన్నీ వదిలివేస్తే ఆరోగ్యం వస్తుంది. అన్నీ వదిలివేయాలి. అన్నీ వదిలివేయడం అంటే ఏమీ లేదనే కదా అర్థం. రైట్? యోగమయ జీవితం అంటే అది. అయితే యోగమయ జీవితం అంటే ఏంటి తెలుసా? ఎదుటి వ్యక్తి ఏమైనా అనని మనం ఏం చేయాలి? ఒక చిన్న నవ్వు నవ్వాలి. అలా అని భర్త కోపంగా తిప్పుతూ ఉంటే నవ్వినాం అనుకోండి, చెంప పట్టు అంటుంది. నేను నవ్వమనింది బయటికి కాదు, లోపల మనసులో ఉండాలి, బయటికి కాదు. సో ఎవరైతే మనం తిప్పుతున్నారు చూడండి, తిట్టినప్పుడు మీరు ఆనందంగా రియాక్ట్ కావకండి. ఇక్కడ తిప్పితేనే కొట్లాడ జరుగుతుంది. అక్కడ తిప్పుతున్నప్పుడు ఆనందంగా అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఎంతసేపు అని తిప్పుతారు? ఆడవారైనా సరే మగవారైనా సరే కొంచెం మూసుకుంటారు, అంతే, ఏం చేయలేదు. అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది. ఆయన గంట సేపు అరసాల్సిన వ్యక్తి అర్ధ గంటకో పావు గంటకో సెపరేట్ అవుతాడు, అతనికి కూడా ఆరోగ్యం వస్తుంది. మీకు ఆరోగ్యము, అతనికి ఆరోగ్యము, ఇల్లంతా ఆనందం వస్తుంది. ఇదే యోగా అంటే. ఏమో కాదు, అవునా? చూడండి, పొద్దున